నమస్కారం, వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రూల్స్ పాటించిన బ్రిటన్ ప్రధాని, పట్టించుకోని మోదీ. అమెరికాలో దీపావళికి సెలవు అధికారికంగా ప్రకటించిన కాలిఫోర్నియా. రేవంత్ రెడ్డి బీజేపీ వల్లే బీసీలకు అన్యాయం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్తో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో తీసిన ఒక ఫోటో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ ఫోటోలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సీట్ బెల్ట్ ధరించి ఉండగా ప్రధాని మోడీ మాత్రం ఎలాంటి సీటు బెల్ట్ పెట్టుకోకుండా కెమెరాకు పోజులిస్తూ కనిపించారు. ఈ ఫోటో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలను స్వయంగా ప్రధాని ఉల్లంఘించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మన దేశానికి అతిథిగా వచ్చిన బ్రిటన్ ప్రధాని నిబంధనలు పాటిస్తుంటే మన ప్రధాని వాటిని విస్మరించడం సరైన సందేశం కాదని కామెంట్లు పెడుతున్నారు. దేశ ప్రధాని ఇలా చేస్తే సాధారణ పౌరులు నిబంధనలు ఎలా గౌరవిస్తారంటూ నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా ఉంటారని తెలిపారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా మత్స్యకారులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై ఆయన చర్చించారు. 7,193 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ప్రతి కష్టంలో తాను తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. దివిస్, అరవిందో వంటి కంపెనీల నుంచి కాలుష్యం వస్తుందని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అమీనాబాద్ హార్బర్ డిజైన్ లోపం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. గురువారం ఆయన కుమరభీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయమే జరిగిందని చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యే క్రమంలో బీసీల నోటికాడి కూడు ఆధిపత్య వర్గాలు లాక్కున్నాయని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ 6 నెలలుగా ఈ జీవోకు ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు బీసీల బిల్లు విషయంలో ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. మన దీపావళి పండుగకు అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తింపు దక్కింది. దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు AB 268 బిల్లుపై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసం సంతకం చేశారు. దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించాలని ప్రతిపాదిస్తూ గతంలోనే ఆ దేశ కాంగ్రెస్ లో ఓ బిల్లును తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లును గవర్నర్ కూడా ఆమోదించడంతో ఇది చట్టంగా మారింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. దీని ప్రకారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. అలాగే పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలకు కూడా సెలవు ఇవ్వచ్చు. అయితే కోర్టులకు మాత్రం ఈ సెలవు వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పటికీ అమెరికాలోని పెన్సిల్వేనియా, కనెక్టికట్ రాష్ట్రాలు దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించాయి. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీలో రాత్రిపూట పలు వీధుల్లో ప్రజలు చిమ్మ చీకటితో నరక యాతన అనుభవిస్తున్నారు. ఓవైపు వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ పలువురిపై దాడులు చేసి గాయాల పాలు చేస్తుండగా, మరోవైపు వందలాది పశువులు రోడ్డుపై తిష్టవేస్తూ వాహనదారులను ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వీధి లైట్లు ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీధి లైట్ల కోసం లక్షలాది రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుండగా సంబంధిత కాంట్రాక్టర్ లైట్లు మాత్రం అరకొరగా అమరుస్తున్న మున్సిపాలిటీ అధికారులు చోద్యం చూడటంపై పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు భావిస్తున్నారు. తక్షణమే లైట్లు వెలగని ప్రతి స్తంభానికి కొత్త లైట్లు అమర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు బయట ఆడాలన్నా ఇబ్బందిగా ఉందయ్యా.
చీకట్లు వంట చేస్తాను, పిల్లలు చీకటి అయితే ఇంట్లో తీసుకొని వెళ్ళిపోతాను, బయట కొంతమంది తావడం లేదు. దయచేసి మా వండుకోవాలని లైట్లు 2 నెలలు అవుతుంది ఎలగడం లేదు, అలాగే చీకట్లోనే ఉన్నాయి. నా పేరు రాజేశ్వరి. మా దగ్గర చల్ల లైట్లు వేసుకుంటూ వంట చేసుకొని చీకట్లో పురుగులేటి పాములేటి కానీ ఎవరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి ఎలగట్లేదు? 2 నెలలు అవుతుంది. కంప్లీట్ ఇచ్చారా? కంప్లీట్ ఇచ్చామని ఎవరు పట్టించుకోవాలి సార్, ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకళ్ళ పిల్లలు గంట గడి ఆడుకోవడానికి ఏ సదుపాయం లేదు, చీకట్లోనే ఉన్నాం. మరి ఏం చేస్తాం, సదుపాయం లేదు. అలాగే మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని గణేష్ ట్రేడర్స్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని మెదక్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. కాగా మెదక్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పూర్తి సమాచారంతో వెల్దుర్తి పోలీసుల సాయంతో మూకుమ్మడిగా దాడి చేసి అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. కాగా స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని సమాచారం తెలియాల్సి ఉంది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి కాగా వెల్దుర్తి బడా వ్యాపారి చేస్తున్న అక్రమ రేషన్ బియ్యం పట్టివేత వెల్దుర్తి పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై 2 నాలుకల ధోరణిని అవలంబిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ నాయకులు మహేష్, సంజీవులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క బీసీని ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు లేవని వారు విమర్శించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంతో బీజేపీపై బురద చల్లుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో రిజర్వేషన్ల దామాషా ప్రకారం సంబంధ వర్గాలకు పదవుల పంపకం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై కపట నాటకాన్ని వేడాలని, ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అళవికాని హామీలను గుప్పించి అమలు చేతగాక ప్రతిపక్షాలపై నిందలు వేస్తుందన్నారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ సలహాలు పాటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేని పక్షంలో తెలంగాణ సమాజం రాబో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతుందని వారు హెచ్చరించారు. నరేంద్ర మోడీ దృష్టిబొమ్మ దగ్ధం చేసినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ చట్టాలు ఉన్నాయి కదా, ఏదో నిర్ధారణకు నరేంద్ర మోడీ దృష్టిబొమ్మ దగ్ధం చేస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. 42% బీసీల రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని తెరలేపి ఒక రెడ్డి రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు, ఇంకో రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి కోర్టుల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది. ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వస్తే పాశవికంగా మా మీద దాడి చేసిండ్రు. మరి ఇది ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
చౌరస్తా వేదికగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే 42% బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం ప్రతిపక్షాలట, భారతీయ జనతా పార్టీ అట. అదేవిధంగా బ్రిటిష్ జాతికి చెందిన నరేంద్ర మోడీ బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అణచివేస్తాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయము ముడ్డి కట్టుకొని పసిపిల్లని చెప్పినా కానీ వాస్తవానికి కూడా ఆశ్చర్యపడిపోతారు. మీరు ఒకటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు 145 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఒక బీసీ బిడ్డను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 72 మందిని కేంద్ర మంత్రులను చేస్తే 27 మంది ఓబీసీలను, 10 మంది ఎస్సీలను, 5 ఎస్టీలను, అంటే మొత్తం మీరు రిజర్వేషన్ దావాషా పద్ధతిలో చూసుకున్నా కానీ 60% బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఓ బీసీ బిడ్డను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న బండి సంజయ్ అన్నను మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసుకున్నాం. 30 సంవత్సరాలు జెండా మోసి నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్న ఓ దళిత బిడ్డను మా అన్న రామచంద్ర అన్నను ఎస్సీ కమిషన్కి సంబంధించిన సభ్యులు చేసుకున్నాం. అదేవిధంగా తెలంగాణ లోపల మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లోపల మేము భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఏకైక దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అసలు భారతీయ జనతా పార్టీని పట్టుకొని మీరు ఆడలేక మధ్యలోడినట్టు అనేక రకాలైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు కామారెడ్డి 42% డిక్లరేషన్ చేసింది మీరు. మీ సీఎంతో 42% సంబంధించిన జీవో ఇప్పించింది మీరు. మళ్ళా మీ సీఎంకి సంబంధించిన సామాజిక వర్గమైనడు హైకోర్టు లోపల అదే జీవో మీద ఛాలెంజ్ చేయించింది మీరు. అంటే మీకు ప్రజాస్వామ్యం లోపల ఎన్నికలకు గ్రామాల పోదామంటే భయం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం వంగంపల్లి గ్రామ సమీపాన వంగపేరు ప్రవాహంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనతో ఒక క్షణం భయాందోళన నెలకొంది. భారీ వర్షాల కారణంగా వంగపేరు ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో మొక్కజొన్నలకు తరలిస్తున్న రైతు వెంకటేష్ ట్రాక్టర్ ట్రాలీ సహా నీటిలో చిక్కుకుపోయాడు. ట్రాలీ బోల్తా పట్టడంతో ప్రమాదంలో చిక్కుకున్న రైతు డ్రైవర్ను స్థానికులు చాకచక్యంగా రక్షించారు. వెంటనే ఉపాధ్యాయుడు గోపి గ్రామస్తులు స్పందించి వంగంపల్లి ఎరగంపల్లి ప్రజలకు సమాచారం అందించారు. ప్రొక్లైన్ తాళ్ల సాయంతో ట్రాక్టర్ను నీటి ప్రవాహం నుంచి బయటకు లాగి రైతు డ్రైవర్ని సురక్షితంగా కాపాడారు. ట్రాలీలో ఉన్న సుమారు 15 క్వింటాల మొక్కజొన్నలు నీటిలో కొట్టుకుపోవడంతో 30,000 నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. ఈ ఘటనపై సీఎం మారుతి శంకర్ అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. పోయేది కాదు, నీళ్లు పెరుగుతాడే. సార్ తల్లించండి. ఆ తాడే ఇట్లా మూటై మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డును విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది. దానికి 6 గ్యారెంటీలు ఇచ్చింది. గ్యారెంటీ ఎప్పుడు ఇస్తాం? మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి గ్యారెంటీ ఇస్తాం. 2 ఏళ్ళు గ్యారెంటీ, 3 ఏళ్ళు గ్యారెంటీ, 5 ఏళ్ళు గ్యారెంటీ. వీళ్ళు డిసెంబర్ 9కి గ్యారెంటీ ఇచ్చింది. డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 పోయి 22 నెలలు అవుతుంది. 22 నెలలకు వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు. గ్యారెంటీ అయిపోయింది, రిపేర్ కూడా అయిపోయింది. రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు రిప్లేస్ చేస్తారు. ఈ గ్యారెంటీలు ఏంటంటే వాళ్ళు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ 2,500 ఇస్తామన్నది ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు
ఇయ్యలేదు. గ్యారంటీ ఇచ్చి గ్యారంటీ కార్డు కొట్టించి ఇంటింటికి గ్యారంటీ కార్డు పంచిండు. మరి మేము బాకీ కార్డు పంచాల్సిందే కదా. వాళ్ళు గ్యారంటీ కార్డు ఇచ్చి వాళ్ళు అమలు చేయనప్పుడు, నెరవేర్చినప్పుడు మరి వాళ్ళు బాకీ పడ్డంటే కదా. డిసెంబర్ 9 నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వారు గ్యారంటీ ఇచ్చినప్పటి నుండి 22 నెలల కాలం అవుతుంది. అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ప్రతి నెల మా అక్క చెల్లెలకు అనుకుంటే దాదాపుగా 44,000 రూపాయలు, 55,000 రూపాయలు లెక్క పెట్టుకుంది. ప్రతి అక్క చెల్లెలు కూడా నేను కోరుతూ ఉన్నా. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 22 నెలలు, 22 నెలల్లో ప్రతి నెల 2,500 రూపాయలు, అంటే ప్రతి నెల 500 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే 55,000 రూపాయలను మా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తా అన్నారు. 22 నెలలంటే 44,000 రూపాయలు మా వృద్ధులకు, పెన్షన్దారులకు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద తులం బంగారం అన్నారు. మా అక్క చెల్లెలు ఎవరైతే వాళ్ళ బిడ్డల పెళ్లి చేసిండ్రో ఆ బిడ్డల పెళ్లికి కేసీఆర్ సార్ ఇచ్చినట్టు 1,00,000 రూపాయలు ఇచ్చిన తప్ప తులం బంగారం ఇవ్వాలి. వాళ్ళకు కూడా తులం బంగారం బాకీ పడ్డది. అదేవిధంగా మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది. విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అది కూడా బాకీ పడ్డది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నది, ఉద్యోగాలు అయితే లేవు, కేసీఆర్ సార్ చెప్పినవి వాళ్ళు ఇష్టమని చెప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నిరుద్యోగులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నిన్న మొన్న ఎంత అన్యాయం అంటే ఫ్రీ బస్ అని చెప్పిన మా అక్క చెల్లెలకు వాళ్ళకి బస్సులు పెంచలేదు, వాళ్ళకి గౌరవించలేదు, ఓన్లీ ఫ్రీ బస్ అన్నారు. అయినా సరే మా అక్క చెల్లెలు సరే ఫ్రీ బస్ అన్నారు, దాన్ని ఒప్పుకుంటాం. నిన్ననే సిటీలో ఛార్జెస్ పెంచింది. అంటే మొబైల్ అయితే బస్ ఛార్జెస్ కట్టాల్సింది. అంటే ఏమన్నట్టు కుర్చేది ఇస్తుంటే 2 సార్లు కూర్చుకుంటుంది. మళ్ళీ లోకల్ పార్టీస్ ఎన్నికలు కాబట్టి ఇక్కడ పెంచలే. రాబోయే కాలంలో గ్యారెంటీగా ఈడొక్క బస్ ఛార్జీలు పెరుగుతాయి. మళ్ళీ పెరిగే పరిస్థితి కనబడతాం. సిటీలో పెంచిందంటే ఈడ పెంచాలా? ఏవి మీ గ్యారెంటీలేవి, మీ హామీలేవి? 420 హామీలు ఏమైనాయి? మరి ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఓ కబ్జాదారుడి ఆట కట్టించింది. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని 30 అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో 700 గజాల పార్కు స్థలాన్ని గత అధికార పార్టీ నాయకుడు కబ్జా చేశాడు. కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కాలనీ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి ఈ భూ కబ్జా వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. దీంతో సమగ్ర విచారణ అనంతరం కబ్జా జరిగింది వాస్తవమేనని హైడ్రా అధికారులు ధృవీకరించారు. అక్రమ కట్టడాలను ఈ రోజు కూల్చివేశారు. కబ్జాకు గురైన ఖరీదైన స్థలాన్ని కాలనీ వాసులకు అప్పజెప్పారు. సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అబ్సెంట్ పంపించేసాం. 7:45-46 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రూల్స్ పాటించిన బ్రిటన్ ప్రధాని, పట్టించుకోని మోదీ. అమెరికాలో దీపావళికి సెలవు, అధికారికంగా ప్రకటించిన కాలిఫోర్నియా.
రేవంత్ రెడ్డి బీజేపీ వల్లే బీసీలకు అన్యాయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.